బీజేపీ గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే కిషన్ రెడ్డి గారి మీద అయితే సంచలనమైన కామెంట్లు అయితే చేసిండు. మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. మనందరికీ తెలుసు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంత కీలకమైందో. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అయితే దూసుకుపోతారు. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీతను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బలమైన అభ్యర్థిగా ఆమెను రంగంలోకి దింపితే, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఉన్న నవీన్ యాదవ్ క్రేజ్ను ఉపయోగించుకొని నవీన్ యాదవ్ని రంగంలోకి దింపింది. అదేవిధంగా మంత్రులందరూ అక్కడే మకాం వేసి ప్రచారంలో దూసుకుపోతారు. ఒకవైపు బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ హరీష్ రావు రంగంలోకి దిగి ప్రచారాన్ని ఓరెత్తిస్తారు. బీజేపీ తరఫున ఇప్పటిదాకా అభ్యర్థినే ప్రకటించకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అసలు బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పటిదాకా క్లారిటీ అయితే రాలేదు. ఇదే విషయం మీద రాజా సింగ్ గారు కిషన్ రెడ్డి గారి మీద సంచలన కామెంట్ చేసిండు. మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా అభ్యర్థి నిలబెట్టలేదు. అసలు అభ్యర్థి నిలబెట్టే యోచన ఉందా? అసలు జూబ్లీహిల్స్ ఎంత తేడాతోటి ఓడిపోబోతున్నారు? అదేవిధంగా జూబ్లీహిల్స్లో మీరు కాంగ్రెస్ను గెలిపించబోతున్నారా, బీఆర్ఎస్ను గెలిపించబోతున్నారా, మీరు ఎవరిని గెలిపించబోతున్నారు అంటూ కిషన్ రెడ్డి మీద అయితే సంచలనమైన కామెంట్స్ అయితే రాజా సింగ్ అయితే చేసిండు. ఎందుకంటే ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళినా కూడా ఆ బీజేపీ మీద ప్రేమ అనేది ఆయన చంపుకోలేకపోతుండు. ఎందుకంటే కార్యకర్తల పక్షాన నేను మాట్లాడి ఈరోజు పార్టీ నుంచి దూరమైన మరి కిషన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోతే కేంద్ర పెద్దలకు ఏ విధంగా వాళ్ళ ముందు నిలబడతాడు, ఏ విధంగా వాళ్ళకు సమాధానం చెప్తాడు, అసలు ఏం చేద్దాం అనుకుంటుండు అని చెప్పేసి ఘాటుగానైతే స్పందించిండు. నిజంగా చెప్పాలంటే ఇదంతా కిషన్ రెడ్డి గారి వైఫల్యమే అన్నట్టుగా అయితే ఆ రాజా సింగ్ కామెంట్స్ అయితే వినబడుతున్నాయి. బీజేపీ పార్టీ ఉనికి ఎటుపోతుందని చెప్పేసి ఆవేదనతో నేను చెప్తున్నా అన్నట్టుగా అయితే రాజా సింగ్ అయితే చెప్పడం జరిగింది. మన అందరికీ తెలుసు బీజేపీ ఎంపీ ఎలక్షన్స్లో 8 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్నది ఎప్పుడూ లేని విధంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకొని తెలంగాణలో చాలా బలమైన పార్టీగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా అయితే ఒక రకంగా పేరు వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో వస్తే బీజేపీ వెనుక పడిపోయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో నువ్వా నేనా అన్నట్టు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే కొట్లాట జరుగుతుంది. మరి బీజేపీ నుంచి ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, ఎందుకంటే ఈ ఎలక్షన్ చాలా కీలకం. 2 సంవత్సరాల తర్వాత వస్తున్న ఎలక్షన్స్. గత ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తెలంగాణ ప్రజలు వీళ్ళిద్దరికి పట్టం కడితే ఈ రోజున మరి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ జరుగుతుంటే మరి బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? ప్రజలు కూడా బీజేపీ వైపు ఉన్నారా లేదా? ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన మీద తీర్పు ఏ విధంగా ప్రజలు ఇవ్వబోతున్నారు? అదేవిధంగా గతంలో 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాగంటి గోపీనాథ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని ఒక రికార్డును క్రియేట్ చేసి పెట్టిండు. కొత్తగా మళ్ళీ కూడా ఉప ఎన్నికల్లో కూడా గెలుస్తుందా? బీఆర్ఎస్ వైపే హైదరాబాద్ జనాలు ఉన్నారా అనేది కూడా తెలియబోతుంది. మరొక వైపు మరి బీజేపీ బలం ఎంత? ఎందుకంటే బీజేపీ బలం అంటేనే హైదరాబాద్ అంటారు. మరి హైదరాబాద్లో బీజేపీ బలం ఉందా లేదా అసలు ఉద్దేశిస్తూ మాట్లాడడం అయితే జరిగింది. మొత్తానికి రాజా సింగ్ గారు ఎప్పుడైతే పార్టీకి దూరమైనా కూడా ఆ పార్టీని మాత్రం వదలట్లేదు. ఏదో ఒక రకంగా పార్టీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా లేదంటే పార్టీకి సంబంధించిన విషయాలు ఏమైనా ఆయన ఎత్తి చూపుతుండు. బహిరంగంగానే ఈ విషయం మీద మీ ఆన్సర్ ఏంది అని చెప్పి సూటిగా బీజేపీ వాళ్ళని అయితే ప్రశ్నిస్తుండు. బీజేపీ అధ్యక్షుని ఎంచుకున్నప్పుడు ఆయన ప్రశ్నించిండు. ఏకంగా రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి వెండు. ప్రతి విషయంలో రాజా సింగ్ అయితే బీజేపీని సూటిగా ప్రశ్నిస్తుండు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద అయితే తీవ్రంగా విమర్శలు చేస్తుండు. మరి కిషన్ రెడ్డి గారు కూడా ఈ రాజా సింగ్ గారి మాటల్ని సీరియస్గా తీసుకొని సమాధానం ఇస్తారా? అదేవిధంగా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ని బీజేపీ ఎదుర్కొంటుందా ఇప్పుడున్న పరిస్థితులలో? ఎందుకంటే ఇక్కడ చూసిన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే వినబడుతుంది తప్ప మరి బీజేపీ అనే పదమే వినబడతలేదు. మరి ఎంపీ స్థానాలను గెలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు తిరుగులేని శక్తిగా ఉన్నటువంటి బీజేపీ ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వెనకబడ్డదని ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. నిజంగా చెప్పాలంటే అసలు క్యాండిడేట్ను పెట్టిన తర్వాత మనం ఆలోచించాలి. ఇప్పటి వరకు అయితే పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంది. బీజేపీ మాత్రం ఇప్పటిదాకా ప్రజలు ఎక్కడ ప్రస్తావించట్లేదు. మరి అభ్యర్థిని పెట్టిన తర్వాత మరి ఏ విధంగా వాళ్ళు ప్రచారంలోకి వెళ్తారు? అసలు నిజంగానే రాజా సింగ్ విమర్శలు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలవాలి అనుకునే విధంగానే వాళ్ళ ప్రవర్తన ఉందా అనేది బీజేపీ కార్యకర్తలు సామాన్య ప్రజలు అనుకుంటున్న మాటలు. ఇప్పటికైనా బీజేపీ రంగంలోకి దిగి ప్రజలకు అదేవిధంగా కార్యకర్తలు అదేవిధంగా రాజా సింగ్ లాంటి వాళ్ళ అపోహని తొలగించే విధంగా ముందుకు వెళ్తారా లేదా మనం చూడాలి. జై హింద్.